రాష్ట్రంలో ఈ బీరు ఒక వార్లాగా తయారైపోయిందట. పంచాయతీ పెడుతున్నటువంటి బీరు, ఈ బీరు పంచాయతీ పెడుతుంది రాష్ట్రంలో. బీరు తాగకపోతే ఎవ్వరు ఉండరు. ఎండాకాలము సూపర్గా ఉండాలి, హాయిగా రిలీఫ్గా ఉండాలంటే మంచిగా చిల్లు బీరు తీసుకొని తాగితే సమ్మగా ఉంటుంది. ఇక మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి. ఆ కిక్కే వేరు, ఆ కిక్కే వేరు. చల్లటి బీరు జంబో గ్లాసులో పోసుకొని తాగుతుంటే మామూలు కిక్ ఉండదు. ఇక అది కూల్ మామూలుగా ఉండదు. ఇక మరి రిచ్ కూల్ ఉండాలి, మరి తక్కువ ఉంటే కూడా బాగుండదు. ఫుల్ కూల్ ఉంటే మాత్రమే చిల్లుగా ఉంటుంది. ఇక బీరు వార్ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల రాకపోయినా ఒక పంచాయతీకి తెరలేపిందట. మరి ఏం పంచాయతీ? మరి కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి. మొన్నటి నుండి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. పాత బ్రాండ్లు మూలకు పోయి కొత్త బ్రాండ్లు వస్తున్నాయట. మరి ఏంది పరిస్థితి? ఇలా ప్రభుత్వం మారగానే ఆ బీర్లు కూడా మారిపోతున్నాయా? మరి ప్రభుత్వం మారగానే బీర్లు కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మా బ్రాండ్ల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీకి సోమ్ డిస్టిలరీస్ ఇక లేక దాంతో కొత్త బ్రాండ్ల రాకపోయినా ఇక విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతుందట. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోలేదని కూడా వారం కింద చెప్పినటువంటి మంత్రి జూపల్లి. ఇక మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోలేదని కూడా వ్యాఖ్య. మంత్రి వ్యాఖ్యల్ని తప్పుపట్టినటువంటి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మద్యం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నటువంటి మంత్రి జూపల్లి చెప్తుండట. కానీ మంత్రి వ్యాఖ్యల్ని తప్పుపట్టినటువంటి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆయనకు తెలియకుండానే సీఎం మొత్తానికి కొత్త బ్రాండ్లకు ఓకే చెప్పేసిండట. ఈయన జూపల్లికి తెలియకుండానే. ఇక మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 21న గాంధీ భవన్లో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మా కంపెనీకి చెందినటువంటి ప్రముఖ బీరు బ్రాండ్లను కూడా తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం మాకు అధికారికంగా అనుమతి ఇచ్చేసింది. ఇకపోతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఇక ఎన్ఎస్ఈ ఇక బిఎస్ఈకు మొత్తానికి సోమవారం రాసినటువంటి లేఖలో మధ్యప్రదేశ్కు చెందినటువంటి సోమ్ డిస్టిలరీస్ ఇక కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం మొత్తానికి తెలంగాణలో ఎవరు దరఖాస్తు చేసుకోలేదని కూడా సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వారం రోజులు కూడా కాలేదు. ఈ మధ్య కాలంలో మంత్రివర్గము సమావేశం కాలేదు. కానీ తమ కంపెనీకి చెందినటువంటి ప్రముఖ బీరు బ్రాండ్లను కూడా తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం తమకు అధికారికంగా అనుమతి ఇచ్చిందని స్టాక్ ఎక్స్చేంజీకి మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఇకపోతే సోమ్ డిస్టిలరీస్ ఇక సమాచారం ఇచ్చింది. బీర్ వినియోగంలో భారతదేశంలో అతిపెద్ద మార్కెట్లో తెలంగాణ ఒకటని గుర్తింపు పొందినది. బీర్లు వినియోగించుకోవడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణనే మొదటి స్థానంలో ఉందట బీర్లు తాగుట్ల. తమ విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు కూడా విస్తరణకు ముందుకొస్తున్నాయట. మొత్తానికి బీర్లు ఎక్కడ ఏ ప్రాంతం ఎక్కువ తాగుతుందా బీర్లు అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోనే బీర్లు బాగా తాగుతున్నారట. ఇక కంపెనీలను విస్తృతంగా మొత్తం మీద ఇక్కడ నెలకొల్పాలే మొత్తం మీద అనేటువంటి ఆలోచనలో ఉన్నారట ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ పోయింది బీర్ల వార్త? బీర్ల వార్త ఎక్కడ ఇక వచ్చింది చూడు. ఇక బీర్ వార్ పెద్దగానే రాసిరా బీర్ వార్తో. ఇక గణనీయ అవకాశం వచ్చిందని కూడా ఆ లేఖలో పేర్కొంది. మార్కెట్ను పెంచుకోవాలనుకుంటున్న తమకు తెలంగాణ సర్కారు నుంచి అనుమతి రావడం కీలక అడుగు అని కూడా తద్వారా ఈ ప్రాంతంలో బీరు డిమాండ్కు అనుగుణంగా తాము సరఫరా చేయడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మొత్తానికి తెలిపింది. తాజా అనుమతితో రాబోయే కొద్ది రోజుల్లోనే తమ సేల్స్ పెరుగుతాయని ఇక ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ అనుమతిని ఎప్పుడు ఇచ్చిందనేటువంటి విషయాన్ని మాత్రం ఆ లేఖలో పేర్కొనలేదు. దాంతో తెలంగాణలోకి బీర్ కొత్త బ్రాండ్లు కూడా రానున్నాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇక పవర్ 10,000 బ్లాక్ పోర్టు ఇక హాంటల్ స్ట్రాంగ్ వుడ్ పేకర్ ఇక
హాంటర్ బ్రాండ్ల బీర్లు త్వరలో ఇక అందుబాటులోకి రానున్నాయని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశనీయం అవుతోందని కూడా నాసీ రకం బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఇక బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. నాసీ రకమైనటువంటి బ్రాండ్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక గుప్పిస్తున్నారు, మొత్తానికి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి గత 2 నెలలుగా రాష్ట్రంలో బీర్లకు కొరత ఉందని కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలోనూ కొన్ని ప్రముఖ బీర్ల బ్రాండ్లు కూడా రాష్ట్రంలో దొరకలేదని కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని కూడా తాము ఒక్కొక్కటిగా వాటిని చెల్లిస్తున్నామని కూడా ఇంకా కొన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయని కూడా అందుకే బీర్ల షార్టేజీ కూడా వచ్చిందని విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారట. ఇక ప్రభుత్వ పాలసీలో మార్పు ఏదైనా ఉంటే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని కూడా వివరించారు. కానీ కొత్త బీరు బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ఇక ఉద్దేశపూర్వకంగానే కొంతకాలంగా ప్రముఖ బ్రాండ్ల సరఫరా నిలిపివేశామని కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని సరఫరా చేసేందుకు కొత్తగా మొత్తానికి సోమ్ డిస్టిలరీస్ పదం చాలా కష్టంగా ఉంది. ఇది సోమ్ డిస్టిలరీస్ కంపెనీని కూడా తీసుకువస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఆరోపించారు. ఇక తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త బ్రాండ్ల మద్యానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వనుంది అని మొత్తానికి మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధం చెబుతున్నారని కూడా సంబంధిత శాఖ మంత్రికి మొత్తానికి తెలియకుండానే తెలంగాణలో బీర్లు అమ్మేందుకు కూడా సోమ్ డిస్టిలరీస్ ఇక కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి డీల్ చేసి అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇక సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తెలంగాణకు వస్తున్న విషయం అసలు మంత్రి జూపల్లికి తెలుసా అని నిలదీశారు. ఆ కంపెనీ మద్యం కారణంగా మధ్యప్రదేశ్లో 65 మంది చనిపోయారని కూడా దాంతో అక్కడ ఈ సంస్థను సీజ్ చేశారు ఆరోపించారు. ఇప్పుడు ఆ బ్రాండ్లను తెలంగాణలో ప్రవేశపెట్టి ఇక్కడ ప్రజల ప్రాణాలు హరిస్తారా అంటూ ఇక నిలదీశారు. సోమ్ డిస్టిలరీస్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక అవినీతికి పాల్పడ్డారని కూడా గతంలో కేసు నడిచిందని కూడా ఆ కంపెనీని 2019లో కాంగ్రెస్ పార్టీ 1.91 కోట్లు విరాళాలు కూడా ఇచ్చిందని తెలిపినటువంటి అంశం ఈ రకంగా ఉన్నది. ఈ కంపెనీలో 65 మంది చనిపోయారట. ఎక్కడ చనిపోయారు? మధ్యప్రదేశ్లో. ఈ బీర్లు తాగితే, ఈ కంపెనీ నుండి తయారైన మద్యం తాగితే 65 మంది చనిపోయారట. అక్కడ సీజ్ చేసిరట ఆ కంపెనీని, ఆ బ్రాండ్లను. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి?